హాయ్ గాయ్స్, దిస్ ఈస్ కింగ్ వైటీ ఫ్రమ్ టీఎఫ్పీ గేమింగ్. ఇలాంటి ఒక వీడియో పెట్టాల్సి వస్తుందని చెప్పి నేనైతే ఎప్పుడు అనుకోలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ రోజు మార్నింగ్ నేను ఇన్స్టాలో స్టోరీలో ఒక పర్సన్ ఫోటో పెట్టి అతని ఐడి మెన్షన్ చేసి ఇతను మనల్ని లైవ్ లో బూతులు తిట్టాడు, మన సబ్స్క్రైబర్స్ అండ్ మన ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు వెళ్ళి అతన్ని తిట్టండి అని చెప్పి స్టోరీ పెట్టాను. అలా ఎందుకు పెట్టాను, అతనికి నాకు మధ్య అసలు ఏం జరిగింది, అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయ్యింది, 2 years నుంచి నన్ను చూస్తున్నారు, నేనైతే ఒక్క కాంట్రవర్సీలో కూడా లేను. అలాంటిది ఇంత పెద్ద గొడవలో నేను ఇన్వాల్వ్ అవడానికి రీజన్ ఏంది, నేను ఎందుకు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను, ఈ వీడియోలో అయితే చెప్తాను మామ. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మీరు బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గేమ్ ప్లే మీద అయితే కాన్సన్ట్రేషన్ చేయొద్దు, నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా వినండి. నేనైతే రీసెంట్ గా ఒక కంటెంట్ అయితే పెట్టాను, టీఎఫ్పీ ప్లేయర్స్ వర్సెస్ సబ్స్క్రైబర్ స్క్వాడ్ అని చెప్పి పెట్టాను అనమాట. అంటే మన స్క్వాడ్ వర్సెస్ సబ్స్క్రైబర్ స్క్వాడ్ తో 4v4 రూమ్స్ కంటెంట్ అనమాట. ఆ రోజు లైవ్ కి చాలా మంది ప్లేయర్స్ వచ్చారు, చాలా పెద్ద పెద్ద గిల్డోళ్ళు వచ్చారు అనమాట. మార్నింగ్ పెట్టాను, ఈవినింగ్ పెట్టాను, మొత్తం టోటల్ ఒక 7 hours వరకు లైవ్ పెట్టాను. ఆ లైవ్ లో మొత్తం 50+ మ్యాచెస్ ఆడామన్నమాట. ఈ 50+ మ్యాచెస్ లో ఒక్కసారి కూడా మన టీం అయితే డిఫీట్ అవ్వాల, ప్రతి ఒక్కటి మేమే గెలిచాము. నేనైతే సంతోషం పట్టలేకపోయాము, ఎందుకంటే మేము ఎప్పుడు చూసినా బీఆర్ సిఎస్ ర్యాంక్ పుష్ అని చెప్పి లైవ్ పెడుతుంటాను, గిల్ ట్రైల్స్ లైవ్ అని పెడుతుంటాను, ఎప్పుడు కూడా 4v4 కంటెంట్ లైవ్ పెట్టాలి. ఫస్ట్ టైం పెట్టాము. అండ్ ఆ రోజు లైవ్ కి వచ్చి ఆంధ్రప్రదేశ్ లోనే టాప్ 1 గిల్డోళ్ళు కూడా వచ్చారు, మేము వచ్చి టాప్ 2, వాళ్ళతో కూడా 4v4 ఆడాము, వాళ్ళని కూడా కొట్టేసాము. అండ్ ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టాప్ గిల్డ్స్ అన్ని వచ్చాయన్నమాట. టాప్ 3 గిల్డ్, టాప్ 5, టాప్ 7, టాప్ 8, వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ఆ గిల్డ్ అన్ని వచ్చాయి, వాళ్ళందరితో ఆడాము, ప్రతి ఒక్కటి విన్ అయ్యాము. ఆ రోజు నైట్ నేను ఏం చేశానంటే ఇన్స్టాలో స్టోరీ పెట్టేసాను అనమాట, టాప్ 1 వర్సెస్ టాప్ 2 గిల్డ్, ఈ టుడే మ్యాచ్ అనమాట. ఒక్క మ్యాచ్ కూడా డిఫీట్ అవ్వలేదు, మేము 7 hours లైవ్ లో అని చెప్పి స్టోరీ పెట్టాం. అది చూసిన ఆంధ్రప్రదేశ్ టాప్ 1 నెక్సస్ గిల్డ్ వాళ్ళకైతే కోపం వచ్చేసింది, ఎందుకంటే మనం లైవ్ లో ఆడిన కంటెంట్ ని స్క్రీన్ షాట్ తీసి ఎలా పెడతారని చెప్పి వాళ్ళు అనుకున్నారు. నేనేమనుకున్నానంటే, ఎలాగో లైవ్ లోనే కదా ఆడాము, 200+ వాచింగ్ చూసారు, స్క్రీన్ షాట్ తీసి పెడితే ఏమవుతుందిలే, అండ్ రేపు కూడా ఇంత పెద్ద గిల్డ్ ప్లేయర్స్ ఆడుతున్నారంటే ఎక్కువ మంది లైవ్ జాయిన్ అవుతారు, అంటే పెద్ద పెద్ద గిల్డ్ వాళ్ళు మాతో ఆడాలని చెప్పి అనుకుంటారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ టాప్ 1 వర్సెస్ ఆంధ్రప్రదేశ్ టాప్ 2 వర్సెస్ అని చెప్పి స్టోరీ పెట్టాను. మామ జెన్యూన్ గా నేను నా మనసులో అనుకునేది ఏంటంటే, మనం ప్రైవేట్ గా ఎవరికి తెలియకుండా 4v4 ఫ్రెండ్లీగా ఆడిన దాన్ని స్క్రీన్ షాట్ తీసి పెడితే తప్పు, కానీ లైవ్ లో ఛాలెంజింగ్ దాన్నే పెడితే తప్పే ఉంది, అందరూ చూసారు కదా ఎలాగో అని చెప్పి అనుకొని పెట్టా. వాళ్ళకైతే నచ్చలా. ఇంకా నా స్టోరీని అందరూ వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టుకొని వాళ్ళ స్టోరీలో పెట్టుకొని 25 మంది వరకు స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి నువ్వు 100K ఎలా రీచ్ అయ్యావు, ఇంకా చాలా విధాలుగా ఒక్కొక్కరు ఒక్కోలాగా టెక్స్ట్ పెట్టి స్టోరీలో పెట్టి మెన్షన్ చేశారు. అంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ అయితే నాకు వాళ్ళ గిల్డ్ వాళ్ళు మొత్తం మెసేజ్ చేశారు. నేను వాళ్ళందరినీ అయితే పట్టించుకోలేదు అనమాట. వాళ్ళ గిల్డ్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రోకి అయితే నేనైతే మెసేజ్ చేశాను, ఏంది ఇలా మెసేజ్ చేస్తున్నారు, మీ గిల్డ్ వాళ్ళు మొత్తం 20-25 మంది అని చెప్తుంటే ఆ బ్రో అతను వేలో చెప్పాడు, మా దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎలా పెడతావు బ్రో స్టోరీ 4v4 ఆడిందాన్ని అని చెప్పి అన్నాడు. నేనేమన్నానంటే, లైవ్ లోనే కదా బ్రో ఆడాము, 200 మెంబర్స్ చాలా మంది చూసారు కదా, దానికి ఏం బ్రో పర్మిషన్ తీసుకోవడం అని చెప్పి నేను అన్నా. ఆ బ్రో వచ్చి లైవ్ వీడియో అయినా సరే బ్రో నువ్వు మా దగ్గర పర్మిషన్ తీసుకునే పెట్టాలి, పర్మిషన్ లేకుండా పెట్టకూడదు అని చెప్పి ఆ బ్రో అన్నాడు. సర్లే బ్రో, అంత చిన్న దానికి స్టోరీ పెట్టిన దానికి మీరు అంతగా బ్యాడ్ కామెంట్స్ పెడతారా, నన్ను స్టోరీలో మెన్షన్ చేస్తారా అని చెప్పి నేను అడిగా. అతను రిప్లై ఏమి ఇచ్చాడంటే, సో మా గిలిమేట్స్ అంతే బ్రో, వాళ్ళంతేనే, ఎవరు ఏదైనా చిన్న చేసినా ఒప్పుకోరు అన్నట్టు మాట్లాడారు. నేనేమన్నానంటే, సాయంత్రము ఎవరితో చెప్పలేదు మామ, అట్లీస్ట్ మా గిలిమేట్స్ తో ఫ్రెండ్స్ తో ఎవరితో ఈ ఇన్సిడెంట్ గురించి లైట్ తీసేసుకున్నా, ఎందుకంటే ఇలాంటివన్నీ కామన్, యూట్యూబ్ లో మనం ఇట్లా ఎక్కువ పట్టించుకోకూడదు, పట్టించుకుంటే మనం బ్యాడ్ అయిపోతాము అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయి ఆ బ్రో కూడా చెప్పేసి, సో అది అక్కడితో అయిపోయింది. వాళ్ళు వచ్చి టాప్ 1 గిల్డ్, మేము వచ్చి టాప్ 2, టాప్ 3 గిల్డ్ ఇంకొకటి ఉందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే, ఆ రోజు పెట్టిన 4v4 కంటెంట్ లో వాళ్ళు కూడా వచ్చి ఆడారు, వాళ్ళు కూడా డిఫీట్ అయిపోయారు, కానీ వాళ్ళు దాన్ని తీసుకోలేకపోయారు ఆ డిఫీట్ ని. ఇంకా నేను నార్మల్ గా లైవ్ పెట్టినప్పుడు సిఎస్ ర్యాంక్ గ్రాండ్ మాస్టర్ పుష్ అని చెప్పి ఇన్స్టాలో బెస్ట్ ఆఫ్ 3 ఆడదాము, మీరు గన్ స్కిన్స్ పెట్టుకొని కొట్టేసారు, ఈసారి గన్ స్కిన్ తీసేసి బెస్ట్ ఆఫ్ 3 ఆడదాం అని చెప్పి ఇంకా నాకు వాళ్ళ గిల్డ్ అందరూ మెసేజ్ చేయడం స్టార్ట్ చేశారు. నేనైతే రెస్పాండ్ అవ్వలేదు మా, జెన్యూన్ గా చెప్తున్నా కదా. వాళ్ళైతే ఎన్ని మెసేజ్లు పెట్టినా, లైవ్ కి వచ్చి ఎన్నిసార్లు అడిగినా నేనైతే రిప్లై ఇవ్వలేదు. మేమైతే రాలేము, ఈసారి నేను లైవ్ పెట్టినప్పుడు మళ్ళీ 4v4 కంటెంట్ పెట్టినప్పుడు జాయిన్ అవ్వండి, నేనైతే ఆఫ్లైన్ లో ఆడలేను అని చెప్పి వాళ్ళైతే చాలా సార్లు అడిగారు. ఎందుకు ఇవ్వలేదో కూడా రీజన్ చెప్తా. ఎందుకంటే మామ, ఆ రోజు నేను 4v4 కంటెంట్ పెట్టినప్పుడు కనీసం 10 మంది అయినా ఆ రోజు ఈవినింగ్ ఇన్స్టాలో నా మెసేజ్ పెట్టారు మామ, ఈ రోజు లైవ్ లో ఆడాం కదా, ఇప్పుడు సాయంత్రం ఆఫ్లైన్ లో ఆడదాం రండి, ఈసారి బెస్ట్ ఆఫ్ 3 అని చెప్పి టాప్ 1 గిల్డ్ అడిగారు, వీళ్ళు టాప్ 3 వీళ్ళు అడిగారు, ఇంకా చాలా మంది అడిగారు. ఎంత మందితో మేము ఆడగలుగుతాం, నేను అందుకే అందరికీ చెప్పేసా, మేము ఇంకా ఆడము 4v4 కంటెంట్, ఓన్లీ లైవ్ లో మాత్రమే ఆడతామని చెప్పేసా. వాళ్ళు ఏం చేశారంటే, ఈవినింగ్ ఇన్స్టాలో షేర్ చేయడం, నేను కూడా లైవ్ పెడతాను, మా లైవ్ లోకి వచ్చి ఆడండి, నేను మీ లైవ్ లోకి వచ్చాను కదా అన్నట్టు చెప్పారనమాట. నేను వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళకి ఇంకా కోపం వచ్చేసింది. అంటే నేను సిఎస్ ర్యాంక్ పుష్ అని చెప్పి లైవ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 ఆడదాం రండి, భయపడుతున్నారు, అది ఇది పెట్టంగా నేను అందరికీ టైం అవుట్లు ఇస్తా, హైడ్లు ఇస్తా ఉన్నా. వాళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోయింది. వాళ్ళ ఇన్స్టాలో కూడా నన్ను అడుగుతా ఉన్నారు, ఎందుకు టైం అవుట్లు ఇస్తున్నావు, హైడ్లు ఇస్తున్నావు అని చెప్పి. వాళ్ళు ప్రతిసారి బెస్ట్ ఆఫ్ 3 ఆడదాం, మీకు భయమా, రండి దమ్ము ఉంటే అన్నట్టు మెసేజ్ పెడుతున్నారు, అందుకే హైడ్లు ఇస్తా ఉన్నాయి. అలా జరుగుతా ఉన్నింది. మొన్న ఒక రోజు గిల్డ్ వార్స్ డే అనమాట. నైట్ అందరం గిల్డ్ వార్స్ ఆడుతా ఉన్నాం, వాళ్ళు కూడా గిల్డ్ వార్స్ ఆడుతా ఉన్నారు. మేము వచ్చాము, మాకు ర్యాండమ్ గా గిల్డ్ వార్స్ లో వాళ్ళ టీం కూడా వచ్చింది. వాళ్ళ టీమ్ లో మిగతా వాళ్ళు కనిపించలేదు, కానీ ఒక ప్లేయర్ మాత్రం నా దగ్గరకు వచ్చి ఆపకుండా లాబీలో లాలిమోట్ వేస్తూనే ఉన్నాడు. నేను అప్పటికి ఒక్కసారి కూడా లాలిమోట్ వేయలే. సర్లే అని చెప్పి కామ్ గా ఉన్నా. ఇంకా మ్యాచ్ ఇదే స్టార్ట్ అయింది, మేమందరం పీక్ లో ల్యాండ్ అయిపోయాం. దిగంగానే అతను కూడా మా దగ్గరే దిగారు అనమాట. అతనికి గన్ను జిక్కేసింది, నాకు గన్ను జిక్కల. ఇంకా అతను అయితే నన్ను కొట్టేసి నేను నాకోగానే వచ్చేమోట్ వేస్తా ఉన్నాడు. వెంటనే మా టీమేట్స్ వచ్చి అతను కొట్టేసాడు అనమాట.
అనమాట. ఇంకా నేను రివైవ్ అయిపోయా, మా టీమేట్స్ రివైవ్ ఇవ్వగానే ఇప్పుడు నేను లాలె మోడ్ వేసా అతని దగ్గర ఆపకుండా. నాతో పాటు మా టీం మొత్తం అతన్ని నాక్ చేసి లాలె మోడ్ కంటిన్యూస్ గా వేస్తూనే ఉన్నారు. ఇంకా అతనైతే కిల్ అయిపోయాడు. ఆ వీడియో వచ్చి నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా. అక్కడి వరకు బాగానే జరిగింది కదా. పక్క రోజు అయితే నేను లైవ్ పెట్టి వాడు లైవ్ లోకి వచ్చి వాళ్ళ గిల్లిమెట్ అంట పిల్ల బచ్చగాడు లైవ్ కి వచ్చి ఎట్టా లాలేపించుకున్నావు నా దగ్గర గిల్డ్ వార్స్ లో ఎందుకు రాని గేమ్ అది ఇది అని చెప్పి అకౌంట్లు మారుస్తూనే ఉన్నాడు. హైడ్లు ఇస్తా టైం అవుట్లు ఇస్తా ఉంటే 10 అకౌంట్లు మార్చాడు. అండ్ 2 సార్లు బ్యాడ్ వర్డ్స్ కూడా పెట్టాడు అనమాట. బూత్ మాటలు పెట్టాడు. నేను ఇంకేం చేశానంటే ఈవినింగ్ వాళ్ళ గిల్లి లీడర్ సురేంద్ర అనమాట అతని పేరు, ఆ బ్రోకి మెసేజ్ పెట్టా. బ్రో మీ గిల్లిమెట్ ఇలా లైవ్ కి వచ్చి బూత్ మాటలు పెడుతున్నాడు, గిల్డ్ వార్స్ లో కూడా నా గేమ్ లోకి రాగానే లాలెమోట్ వేసాడు అని చెప్తే అతను రెస్పాండ్ అవ్వాల, పట్టించుకోవాలి. వాళ్ళ గిల్లిమెట్ ని తిట్టకుండా నా మీద మళ్ళీ రివర్స్ అయ్యాడు. నాకైతే పిచ్చ కోపం వచ్చేసింది. అడిగితే మేము బెస్ట్ ఆఫ్ 3 అన్నప్పుడు నువ్వు మాకు రిప్లై ఇచ్చావా, మాకు రెస్పాండ్ అయ్యావా, ఇప్పుడు కూడా మా గిల్లిమెట్ లాలెమోట్ వేస్తాడు అది ఇది అన్నట్టు మాట్లాడాడు. నాకేం కోపం వచ్చేసింది. నేను అందుకే నా ఛానల్లో వీడియో పెట్టేశా. అతను ఆడింది అనమాట. అతను లాబీలో ఎమోట్ వేసాడు. లాబీలో ఎవరైనా ఎమోట్లు వేస్తారు, గేమ్ లో నాకు చేసి ఎమోట్ వేయాలని చెప్పి లాస్ట్ కి రివెంజ్ కి అతన్ని నాకు చేసి మేము ఎమోట్ వేసాం కదా, అది మొత్తం పెట్టేసా. వాళ్ళకైతే అది నచ్చలేదు అనమాట. ఈసారి నేను లైవ్ పెట్టినప్పుడు వాళ్ళ టీం మొత్తం గిల్లిమెట్స్ అందరు లైవ్ కి వచ్చేసారు అనమాట. ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. ఇంకా నేను అందరికీ హైడ్ ఇస్తా ఉన్నా. ఇంకా నేను కూడా లైవ్ లో వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాను. ఎలా తిట్టానంటే ఇంతకుముందు 4v4 కంటెంట్ పెట్టినప్పుడే మమ్మల్ని ఒక్క రౌండ్ కొట్టారు, మళ్ళీ బెస్ట్ ఆఫ్ 3 లో ఏం కొడతారా మీరు అన్నట్టు మాట్లాడారు. నేను ఎందుకు అన్నాను, వాళ్ళు వచ్చి నా లైవ్ కి వచ్చి బ్యాడ్ కామెంట్ పెడితేనే కదా నేను అన్నాను. వాళ్ళు ఫస్ట్ రోజు 4v4 ఆడాము, ఇంకా ఆఫ్టర్ వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు డిఫీట్ అయ్యారని చెప్పి ఇంకా దాన్ని తీసుకోలేక ఇంకా నన్ను అడగతనే ఉన్నారు మళ్ళీ రూమ్ ఆడదాం బెస్ట్ ఆఫ్ 3. నేను ఆడకపోతే నా మీద ఇంకా బ్యాడ్ కామెంట్లు పెట్టడం, నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం, లాలెమోట్ చేయడం ఇలాంటివి చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్ గా. అందుకే నేను కూడా లైవ్ లో అన్నాను అనమాట, ఇంతకు ముందు మీరు ఒకట్లో ఓడిపోయారు, మీరు మాతో ఆడలేరు అది ఇది మాట్లాడారు. కానీ నేను ఒక్క ఓటు కూడా బ్యాడ్ వర్డ్ యూజ్ చేయలేదన్నమాట. ప్రతి ఒక్కటి రెస్పెక్టెడ్ గానే మాట్లాడాను. మీరు అన్నట్టు మాట్లాడాను అనమాట. మీతో మేము ఆడలేము, మీరు ఒకట్లో ఓడిపోయారు అన్నట్టు కిండలుగా అన్నాను. కానీ నేను ఏది బూత్ మాటలు అయితే అనలేదు. అక్కడ వరకు బాగుంది కదా. అతనైతే ఏం చేశాడంటే సురేంద్ర అనే అతను ఒక తప్పు చేశాడు, చాలా పెద్ద తప్పు చేశాడు. ఏంటంటే సాయంత్రం లైవ్ పెట్టాడు. లైవ్ లో పచ్చిగా టిఎఫ్పి గేమింగ్ అని చెప్పి నా పేరు మెన్షన్ చేసి మరి నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశాడు అనమాట. కామెంట్ సెక్షన్ లో వాళ్ళ గిల్లిమెట్స్ మొత్తం అండ్ అతను కూడా లైవ్ లో బూతులు తిడతానే ఉన్నాడు కంటిన్యూస్ గా. అసలు నన్ను బూతు మాటలు తిట్టే అంత పెద్ద తప్పు నేనేం చేశానో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. నేను వెళ్ళి అతన్ని అడిగితే అతను ఏమన్నాడంటే నువ్వు మా ఓడి పైన వీడియో పెట్టావు, ఆ వీడియోకి తిట్టానంట. వాడు లాబీలో నా దగ్గర ఎమోట్ వేసాడు. మేము గేమ్ లోకి వెళ్ళిన తర్వాత వాడిని నాకు చేసి ఎమోట్ వేసాము. అది రివెంజ్ వీడియో కదా, దానికి అతన్ని పర్మిషన్ తీసుకొని పెట్టాలంట మామ. అది గిల్డ్ వార్స్ రూమ్ కార్డ్ అయినా అయితే పర్మిషన్ అనుకోవచ్చు. రాండమ్ గిల్డ్ వార్స్ లో వాళ్ళ టీం వస్తే వాడు నా దగ్గర లాలెమోట్ వేసిన దాన్ని నేను రివెంజ్ గా తీసుకొని వీడియో పెట్టా. అందులో నా మిస్టేక్ ఏముంది, వాడు దానికి లైవ్ లో పచ్చిగా నన్ను బూతులు తిట్టాడు. నేనైతే ఇంకా ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయాను. నా మైండ్ అయితే అసలుకి ఎంత కోపం వచ్చిందంటే అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను. మీకు ఎవరికి తెలియదు కానీ 2 years బ్యాక్ నాకు 10K 15K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు నేను పెట్టిన కంటెంట్ రోస్టింగ్ కంటెంట్. అప్పట్లో నాకు బాగా రోస్టింగ్ మంచి గ్రో వచ్చిందనమాట. అప్పట్లో నేను ఒక లూప్ హోల్ తెలుసుకున్నా. ఏంటంటే తెలుగు కమ్యూనిటీలో బాగా ఫేమస్ అయ్యిండే యూట్యూబర్స్ ఏదన్నా తప్పులు చేసినప్పుడు బెట్టింగ్ యాప్లు గిట్టింగ్ యాప్లు వాళ్ళు ఏ మిస్టేక్ చేసినా వాళ్ళ మీద ఒక రోస్టింగ్ చేసి వీడియో పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, రీచ్ వస్తుంది. అండ్ వాళ్ళని హేట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ హేటర్స్ మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేస్తారని చెప్పి 3 నెలలు కంటిన్యూస్ గా రోస్టింగ్ కంటెంట్ పెట్టి మన తెలుగులో ఉన్న పెద్ద యూట్యూబర్స్ అందరి మీద వీడియోలు చేయడం స్టార్ట్ చేశాను. నాకు మంచి రీచ్ వచ్చింది. అండ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ గురించి, స్ట్రైక్స్ గురించి కూడా తెలుసుకున్నా. ఎందుకంటే ఇలాంటి రోస్టింగ్ కంటెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు మన మీద స్ట్రైక్స్ చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, టైటిల్, థంబ్నెయిల్, వాళ్ళ కంటెంట్ ప్రతి ఒక్కటి జాగ్రత్త పడతా వచ్చాను. 2.5 years బ్యాక్ రోస్టింగ్ కంటెంట్ లో నాకు మంచిగానే సపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత ఒక 3 నెలలు వరుసగా రోస్టింగ్ కంటెంట్ పెట్టిన తర్వాత నా మీద నాకే ఎరక్తి వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలుగు కమ్యూనిటీలో ఎక్కువ రోస్టర్స్ లేరు. అందరూ టిప్స్ అండ్ టిక్స్, ఫ్యాక్ట్స్, టాప్ 3 ఇలాగ పెడతా అనమాట. అప్పుడు నా మీద నేనే తెచ్చుకొని ఇలాగ పక్క నుండి తిడుతూ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం కంటే మనం కూడా టిప్స్ అండ్ టిక్స్, ఫ్యాక్ట్స్ పెడదాము, ఓన్ కంటెంట్ చేద్దాము, పక్కన వాళ్ళ కంటెంట్ ని మనం రోస్ట్ చేస్తూ సబ్స్క్రైబర్స్ ని గెయిన్ చేయడం కంటే అదే బెటర్ అని చెప్పి అనుకున్నా. ఆ రోజు నేను ఇంకా 18+ మాట్లాడడం స్టాప్ చేసేసాను. మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా మన టిఎఫ్పి గేమింగ్ ఛానల్లో 18+ యూస్ చేయకూడదు అండ్ ఎవరి మీద రోస్టింగ్ వీడియోస్ చేయకూడదు, మన పని ఏందో మనం చేసుకున్నట్టు ఉండాలి అని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. నేను ఆ రోజు నుంచి కూడా మీరు చెక్ చేసుకోండి, ఒక్క యూట్యూబర్ తో కూడా నేను ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా కొలాబరేట్ అయ్యి వీడియో చేసింది లేదు. అంటే వేరే యూట్యూబర్స్ తో అసలు మనకి సంబంధమే లేదు, మన పని ఏందో అన్నట్టున్నాను. ఎందుకంటే కొలాబరేట్ అవ్వడం వల్ల ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి వస్తూ ఉంటది. మనం వాళ్ళ లైవ్ లో ఆడడం, వాళ్ళు మన లైవ్ లో ఆడడం, ఏదో ఒకటి అంటాము. ఎందుకు ఈ కాల్ అంతా 4v4 కంటెంట్ కూడా ఎప్పుడు పెట్టలా. నేను ఎప్పుడు చూసినా ర్యాంక్ పుష్ కంటెంట్ లేదా గిల్డ్ వార్స్ ఇలాంటి కంటెంట్స్ పెట్టుకుంటా వస్తానే మొత్తం సేఫ్ గా ఉంది మామ. ఎవరి జోలికి వెళ్ళాలా 2 years నుంచి. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు నా ఛానల్లోకి వచ్చి బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు, వాళ్ళు స్టోరీలో పెట్టి నన్ను మెన్షన్ చేసినప్పుడు నాకు కోపం రాలా. కానీ అతను లైవ్ పెట్టి లైవ్ లో బూతులు తిట్టినప్పుడు కోపం ఆపుకోలేకపోయా, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయా. నేను మా అన్నయ్యకి అయితే ఫోన్ చేశాను అనమాట. మా అన్నయ్య
కూడా వచ్చేసాడు. ఇంకా వాడికి ఫోన్ చేయరా, కాంటాక్ట్ అవ్వు, మాట్లాడు, వాడిది ఎక్కడో తెలుసుకో, పోదాం డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదాము, ఇలా ఫోన్లో అయితే కుదరదని మా అన్న కూడా చెప్పేశాడు. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి చెప్పేసాను, వాళ్ళు కూడా రెడీరా, నువ్వు కార్ వేసుకుని రావడమే లేటు, వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. అతనిది గుంటూరు అని తెలిసింది కానీ అతని లొకేషన్ ఎక్కడో మాత్రం పెట్టట్లేదు. నేను ఏదైతే అది అయిపోయింది, వెళ్ళిపోదాం, పోయి గొడవ పెట్టేసుకుందాం. అసలు నా మైండ్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ మామ, అంత కోపం వచ్చేసింది. అప్పుడైతే అతను చెప్పాడు అనమాట, ఏంది బ్రో ఇది యూట్యూబ్ లో విషయం, చిన్న విషయాన్ని బయటికి రాను అంటున్నావు, లొకేషన్ అంటున్నావు, అంత దూరం వద్దు బ్రో, మనం డీసీకి రా, తేల్చుకుందాం, మాట్లాడి తేల్చుకుందాం అని అన్నాడు. నేనైతే అతను చెప్పాను అనమాట, డీసీ ఇవన్నీ వద్దు కానీ నీ ఫోన్ నెంబర్ పెట్టు, నేను ఫోన్ చేస్తాను, మా అన్నయ్యలు కూడా నీతో మాట్లాడతారంట, అసలు ఏంది మ్యాటర్ మొత్తం గురించి అని చెప్పి అన్న. ఆ బ్రో వచ్చి నెంబర్ పెట్టు. ఇన్స్టాలో గ్రూప్ కాల్ చేశాడు. అప్పుడు ఇన్స్టాలో కాల్ లిఫ్ట్ చేశాను. నేను ఒక్కటే ఉన్నా, వాళ్ళైతే 5 మంది ఉన్నారు. నేనైతే అనుకున్నా అసలు బాగూడదు, వాళ్ళదేంది మనం మాట్లాడేది అని చెప్పి ఇంకా స్ట్రైక్ లేసేద్దాము, రిపోర్ట్లు పెట్టించేద్దాము, అసలు అతను ఛానల్ లేకుండా చేసేద్దాము అని అనుకున్నా. కానీ అతను పదే అడుగుతా ఉన్నాడు, ఒక్కసారి రా బ్రో మాట్లాడదాము, ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుందాం అని చెప్పి అడుగుతా ఉన్నాడు అనమాట. సర్లే అని చెప్పి వాళ్ళ కాల్లోకి లిఫ్ట్ చేసి ఇంకా కాల్లోకి వెళ్ళగానే ఫస్ట్ మాట ఇదే అన్నాను, లైవ్ లో అసలు బూత్ మాటలు ఎందుకు అన్నారు, రిపోర్ట్లు కొట్టేస్తాను, నేనైతే ఛానల్ కి స్ట్రైక్ కూడా వేసేస్తాను, అది ఇది చెప్తా ఉన్నాను. నేను కాల్లోకి వచ్చింది సురేంద్ర అని అతనితో మాట్లాడదామని చెప్పి, ఆయన మాట్లాడలేదు కానీ మిగతా 4 ఉన్నారనమాట కాల్లోనే. వాళ్ళ 4 లోడ మాట్లాడుతూనే ఉన్నారు. అంటే అసలు సంబంధమే లేదు, గొడవకి సంబంధించి కాకుండా ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేను కూడా బూత్ మాట్లాడుతా ఉన్నా, వాళ్ళు ఫుల్ బూత్లు పెడతా ఉన్నారు. ఇంకిట కాదు, ఇంకా వేస్ట్ అయ్యి వీళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ అని చెప్పి కట్ చేసా. వాళ్ళలో ఒకటి ఏమన్నాడు తెలుసా, నన్ను బూత్లు ఎందుకు తిట్టారు లైవ్ లో అని నేను అడగంగానే, వాళ్ళలో ఇప్పుడు పెద్ద యూట్యూబర్స్ తిడితే అనుకోవాలి, నీలాంటి వాడిని తిడితే ఇప్పుడు ఏమైంది, ఇష్టం వచ్చినట్టు తిడతాం, అయితే ఏం చేస్తాం అన్నట్టు మాట్లాడాడు. నేనైతే మిదిపోయినా అనమాట. నాకు ఇంకా బీపీ వచ్చేసి పెద్దగా అరిచేసాను. ఎట్టంటే అట్ట బండ బూతులు తిట్టేసాను. ఇంకా వాడు కూడా తిడతా ఉన్నాడు, వాళ్ళు 4 వాగుతా ఉన్నారు, నేను ఒక్కటే పెద్దగా అరుస్తా ఉన్నా. ఇంక ఇట్ట కాదు అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా మైండ్ లో అయితే ఒకటే ఫిక్స్ అయ్యా, ఈ రోజు ఎలా అయినా సరే వాడి ఛానల్ అయితే లేపియాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. నాకు తెలిసిన పెద్ద యూట్యూబర్స్ అందరికీ ఫోన్ చేసి జరిగిన మ్యాటర్ అంతా చెప్పాను అనమాట. వాళ్ళైతే ఏమన్నారంటే, వాడు నిన్ను లైవ్ లో బూతులు అన్నాడు కదా, అబ్యూజ్డ్ వర్డ్స్ యూజ్ చేశాడు కదా, ఆ లైవ్ వీడియోకి అయితే స్ట్రైక్ అయ్యొచ్చు అని చెప్పారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ బ్రో ఎంత తెలివి తక్కువ అంటే, నేను వీడియో పెట్టుంటాను కదా, వాయిస్ ఇచ్చింది, దాన్ని స్క్రీన్ రికార్డింగ్ తీసి దాన్ని అయితే ఇన్స్టాలో కూడా పెట్టాడు. అంటే నా వీడియోని స్క్రీన్ రికార్డింగ్ తీసి వాయిస్ కూడా చేంజ్ చేయకుండా అదే వాయిస్ తో తన దాంట్లో అప్లోడ్ చేసేసుకున్నాడు. ఇన్స్టాలో మన కంటెంట్ ని, మనం పెట్టిన వీడియోని ఎవరైనా సరే వాళ్ళ దాంట్లో పోస్ట్ చేసుకుంటే ఇన్స్టాలో కూడా కాపీ రైట్స్ అయ్యొచ్చు. స్ట్రైక్స్ గురించి పక్కన పెడితే నేను రిపోర్ట్స్ కూడా ప్రారంభించేసాను అనమాట. నా దాంట్లో వాట్సాప్ గ్రూప్ లో 400+ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇన్స్టాలో 4000 ఫాలోవర్స్ ఉన్నారు. నా పర్సనల్ ఇన్స్టాలో కూడా 3.7K ఫాలోవర్స్ వరకు ఉన్నారు. నేను అనుకుంటే ఎవరిపైన అయినా సరే 1000+ రిపోర్ట్లు పెట్టగలరు. నేనే కాదు, ఏ యూట్యూబర్ అయినా పెట్టగలుగుతాడు. కాకపోతే ప్రాపర్ రీజన్ ఉండాలన్నమాట. అతను నన్ను యూట్యూబ్ లో మెన్షన్ చేసి బ్యాడ్ వర్డ్స్ అయితే యూజ్ చేశాడు, చాలా బ్యాడ్ వర్డ్స్ అన్నాడు. ప్లస్ ఇన్స్టాలో నేను యూజ్ చేసిన కంటెంట్ ని, నా వీడియోని స్క్రీన్ రికార్డింగ్ చేసి పెట్టుకున్నాడు. నేను అనుకుంటే అతను ఇన్స్టా ప్లస్ యూట్యూబ్ 2 లేపేసేవాడిని. అండ్ నేనైతే ఎప్పుడో డిసైడ్ అయ్యాను కదా, 2 years బ్యాక్ ఇంక 18+ కంటెంట్ యూజ్ చేయకూడదని చెప్పి, తొక్కలే అని చెప్పి ఈ రోజు ఫుల్ 18+ వాడి అతని మీద వీడియో పెట్టి, స్ట్రైక్ లేసి, రిపోర్ట్లు పెట్టి, అండ్ లైవ్ పెట్టి, లైవ్ లో అతన్ని ఇన్స్పైర్ చేసి, అతని ఛానల్ ని ఓపెన్ చేసి బండ బూతులు అందరు చూస్తుండగా తిడదాం అనుకున్నా. కానీ మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి, ఏంద్రా ఇంకా 2 రోజుల్లో మనం ట్రిప్ వెళ్తున్నాం కదా, అసలు ఈ గోల్ ఏంది, స్టోరీలో ఎవరినో పెట్టావు, అలాంటి వాళ్ళని పట్టించుకోబాకరా, యూట్యూబ్ అన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కామన్ అని చెప్పి మా ఫ్రెండ్ అయితే గంట సేపు మాట్లాడాడు. నాకున్న కోపాన్ని మాక్సిమం తగ్గించాడు అనమాట. నేనైతే రూమ్ లోకి వచ్చిన తర్వాత నా మీద నాకు అసహ్యం వేసింది. అసలు ఏంది, నేను 18+ వాడకూడదు అనుకున్నాను, కానీ మళ్ళీ ఎవరో ఒకరి గురించి మళ్ళీ మన ఛానల్లో మనం మాట తప్పి 18+ యూజ్ చేయడం ఏంది, అసలు ఎందుకు మనకి ఇదంతా అనిపించింది మామ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, స్ట్రైక్ చేసే ముందు అతని ఛానల్ ఓపెన్ చేస్తే 850 వీడియోలు పెట్టున్నాడు, కానీ సబ్స్క్రైబర్ చూస్తే 4.5K ఉన్నారు. అవి 2 పక్కన పెడితే అతనైతే ఒక వీడియో పెట్టినాడు అనమాట, యాడ్సెన్స్ పిన్ వచ్చింది రీసెంట్ గా అని చెప్పి. 3 సంవత్సరాల నుంచి కష్టపడితే రీసెంట్గా యాడ్స్ అని పిన్ వచ్చింది. ఇలాంటి ఒక యూట్యూబర్ మీద మనం ఏదో ఒక్కరోజు కోపం, ఫ్రస్ట్రేషన్ తెచ్చుకొని స్ట్రైక్ లేసి అతని ఛానల్ పోగొడితే అతని లైఫే మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. ఆ పాపం మనకి ఎందుకులే అని చెప్పి కామ్గా అయిపోయి. ఇప్పుడే కాదు మామ, నేను ఇక్కడ స్క్రీన్ మీద పెడతాను చూడండి, వీళ్ళందరూ నా కంటెంట్ యూజ్ చేసిన వాళ్ళే, నా వీడియోస్ పెట్టిన వాళ్ళే. కానీ ఇంతవరకు నేను ఒక్క యూట్యూబర్ కూడా స్ట్రైక్ అయ్యా. ఎందుకంటే నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యా మామ, మనం అయితే డిఎఫ్పి గేమింగ్ అనే ఛానల్ 18+ వాడకూడదు, ఎవరి మీద స్ట్రైక్ లేకూడదు, మనం ఓన్లీ పాజిటివ్ మాత్రమే ఉండాలని చెప్పి. కానీ నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతా ఉన్నాను. అసలుకి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టినప్పుడు రిప్లై ఇవ్వకుండా నా పని ఏదో నేను చూసుకుంటా ఉంటే ఇంత దూరం వచ్చిండేది కాదు. ఈ రోజు లైవ్ పెట్టలేదు, నిన్న ఈవినింగ్ లైవ్ పెట్టలేదు, చూసారా 2 రోజులు వేస్ట్ అయింది నాకు. మీరు బాగా గమనించినట్లయితే నేను ప్రతిరోజు లైవ్ పెట్టి అండ్ షార్ట్ వీడియోస్ కూడా రోజు పెడతానే ఉన్నాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్ గా 200K కంప్లీట్ చేద్దామని. కానీ ఇలాంటి చిన్న విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవడం వల్ల వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చిన్న యూట్యూబర్స్ ఏంటంటే, ఇలాంటి ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే మనల్ని లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మనం వాళ్ళని అవాయిడ్ చేసేయాలి. నేను మాక్సిమం పట్టించుకోను మామ, కానీ ఈసారి ఏందో మామ కొద్దిగా కోపం ఎక్కువ వచ్చేసింది. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టడం, గ్రూప్ లో షేర్ చేయడం అవి ఇవి చేసేసాను.
చేశాను. ఆ తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మొత్తం అన్ని డిలీట్ చేసేసాలి. అసలు నేను ఈ వీడియో ఎందుకు పెట్టానంటే సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక విషయం చెప్దామని చెప్పి పెట్టాను మామ. నేను స్టోరీలో అతను ఫోటో పెట్టి మనల్ని లైవ్ లో బూతులు అన్నాడు, మీరు వెళ్ళి అతనికి బూతు మాటలు పెట్టి తిట్టండి అనగానే కనీసం 200 మంది వరకు నాకు రిప్లై ఇచ్చి అతనికి బూతు మాటలు పెట్టామని చెప్పి నాకు చెప్పారనమాట. సో మీరు ఎవరైతే వెళ్ళి అతనికి బూతు మాటలు పెట్టారో మీకు అందరికి కూడా నేను సారీ చెప్తున్నాను మామ. ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయ్యి నేను పెట్టడమే పెద్ద టైం బొక్క అనుకుంటే సో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేశాను. సో గైస్ ఈ రోజు నేను మీకైతే మాట ఇస్తున్నాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఇలాంటివైతే నేను ఇంకా ఎప్పుడు పట్టించుకోను, అండ్ పట్టించుకున్నా కూడా మీ దాకా అయితే తీసుకురాను అనమాట. నేనే ఎలాగోలా సాల్వ్ చేసేసుకుంటాను. సో నేను ఇప్పుడు వరకు చెప్పిందంట సబ్స్క్రైబర్స్ కి చెప్పాను. ఇప్పుడైతే ఒక 3 minutes ఎవరైతే నాతో కాంట్రవర్సీ నాతో గొడవ పెట్టుకున్నారో వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. స్టార్టింగ్ లో ఫస్ట్ టాప్ 1 గిల్డ్తో గొడవ పడ్డదని చెప్పాను కదా, అప్పుడు నేను 4v4 ఆడి స్క్రీన్ షాట్ స్టోరీ పెట్టానని చెప్పాను కదా, అప్పుడు ఎంతో కొంత మిస్టేక్ నా వైపు కూడా ఉంది, అందుకే అప్పుడు సైలెంట్ అయిపోయి. కానీ తర్వాత గొడవ పడ్డం చూసావా కిషోర్ అనే అతనితో, అప్పుడు మాత్రం లైవ్ లో బూతులు తిట్టడం అనేది నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసావు బ్రో. అయినా సరే నేను వదిలేస్తున్నా, ఎందుకంటే ఈ ఛానల్ కి స్ట్రైక్ చేయడం వల్ల రిపోర్ట్లు పెట్టడం వల్ల నాకు వచ్చి యూజ్ ఏమీ లేదనమాట. సో కానీ ఒకటి మాత్రం మైండ్ లో గుర్తుపెట్టుకో బ్రో, మన తెలుగు కమిటీలో నన్ను తప్ప నువ్వు ఇంకా ఏ యూట్యూబర్ అయినా లైవ్ లో బూతులు తిట్టుంటే, అంటే వెరిఫైడ్ టిక్ మార్క్ వచ్చిన 100K రీచ్ అయిన యూట్యూబర్ ని కనుక తిట్టుంటే కన్ఫర్మ్ నీకు రిజల్ట్ వేరే విధంగా ఉండేది. నువ్వు 3 years కష్టపడ్డావు, 840 వీడియోస్ పెట్టినావు, ఆ కష్టం అంతా వేస్ట్ అవ్వడం ఎందుకు అని చెప్పి సైలెంట్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను ఎప్పటి నుంచే చెప్తున్నాను, నేను ఎవ్వరికి కాపీరైట్ స్ట్రైక్ అనేది ఏనని చెప్పి. ఇక్కడ చూసుకోండి కాపీరైట్స్ కస్టమైజేషన్ లో ఎంతమంది నా వీడియో యూజ్ చేసుకున్నారు, వాళ్ళ మీద అనుకుంటే నేను స్ట్రైక్ అయ్యొచ్చు కానీ వేయలేదు. అండ్ నువ్వు ఎప్పుడైనా సరే ఒక కాంట్రవర్సీని సాల్వ్ చేయాలన్నప్పుడు, ఇప్పుడు డీసీలో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కాల్లోకి వచ్చినప్పుడు మంచి వాళ్ళని కొంచెం మెచ్యూర్డ్ పర్సన్స్ తో మాట్లాడిపించుకోవాలి. నేను కాల్లోకి రాగానే అసలు మీరు ఏమని అడగాలి, మా ఓడి పని ఎందుకు స్ట్రైక్ చేయాలనుకుంటున్నావు, మా ఓడి ఏ మిస్టేక్ చేశాడు అని అడగాలన్నమాట. నేను రాగానే ఒకటే చెప్పాను, లైవ్ లో ఎందుకు బూతులు తిట్టావు అని చెప్పి నేను అడిగా. నువ్వు సైలెంట్ ఉన్నావు. నేను నీతో మాట్లాడదామని వస్తే వాళ్ళు పక్కన నుంచి నువ్వేనా టీఎఫ్పీ గేమింగ్ అంటే, సో నీదో ఛానల్ నీకు అంత వాచింగ్ వస్తుంది మొత్తం ఫేక్. అప్పుడు నాకు ఇంకో కోపం వచ్చేసి పెద్దగా అరిచాను అనమాట. నాదేంద్ర ఫేక్, ఏ కావాల్సింటే ఈ స్క్రీన్ షాట్లు పెడతాను, రెవెన్యూ మొత్తం పెట్టాను. అప్పుడు చెప్తున్నాడు రెవెన్యూ కూడా ఫేక్ అంట. అప్పుడు మళ్ళీ నేను ఇతను అడుగుతాను, సురేంద్ర బ్రో అసలు ఏంది మ్యాటర్, నీ మీద స్ట్రైక్ చేయాలా కాపీరేట్ చేయాలంటా అంటే అతను పక్క నుంచి వేసుకో కావాలంటే కాపీరేట్ చేసుకుంటావు వేసుకో, మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టుకోవచ్చు అని అంటా ఉన్నాడు. ఒకటి గుర్తు పెట్టుకో బ్రో, వాళ్ళకి ఏంటంటే రెచ్చిపోతారు, అంటే హీరోయిజం చూపిద్దాం అనుకుంటారు, కానీ ఇక్కడ నష్టపోయేది నువ్వు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా అవాయిడ్ చేసి, అలాంటి వాళ్ళు బిల్డప్లు చూసిస్తారు. నేను రాగానే నా ముందర షో కొడతా ఉన్నాడు, నాకు డివైజులు తెలుసు అది తెలుసు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను ప్రూవ్ చేస్తాను కంటెంట్ చేస్తాను అంటే అతని గురించి అతను షో చేసుకుంటున్నాడు, అతను వీడియో పెట్టుకుందాం, అతను కంటెంట్ ఆలోచించుకుంటున్నాడు, కానీ ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని లేదు. నన్ను ఇంకా రెచ్చగొడతా ఉన్నాడు. నా ప్లేస్ లో ఇంకొకటి ఉంటే నువ్వు ఆలోచించుకోలే ఏం జరుగున్నో. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి వాళ్ళు డప్పు కొట్టుకుంటా ఉంటారు, వాళ్ళని ఏంటంటే పక్కన పెట్టి నేను నీ ఫోటో పెట్టి స్టోరీ పెట్టాను అనమాట. దాన్ని అండ్ నేను పెట్టినవన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను. ఇంకా నువ్వు కూడా డిలీట్ చేసేయి. నేనైతే నీ జోలికి రాను, నువ్వు కూడా నా జోలికి రాకూడదు. మీ దాంట్లో ఎవ్వడు నాకు మెసేజ్ కూడా చేయకూడదు.